పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు లభ్యత ఇబ్బందులు కొనసాగుతున్న వేళ పొంచి ఉన్న మరో సవాల్ ఎదుర్కొనేందుకు బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులంతా నవంబర్ నెల వేతనాలను డిసెంబర్లో అందుకోనున్న నేపథ్యంలో సరిపడినంత నగదు పంపాలని బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐని కోరుతున్నాయి. డబ్బుల కోసం వేతనజీవుల రద్దీ పెరగకుండా చర్యలు చేపడుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి నగదు ఉపసంహరణకు మరింత రద్దీ పెరగడం ఖాయమని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. నవంబర్ వేతనాలను తీసుకునేందుకు ఉద్యోగులు భారీ సంఖ్యలో బారులు తీరతారని భావిస్తున్న బ్యాంకులు డిసెంబర్ తొలివారంలో కొన్ని రోజులు మరింత నగదు పంపాలని రిజర్వ్ బ్యాంకును కోరాయి. నోట్లు రద్దు చేసి 22 రోజులైనప్పటికీ బ్యాంకుల వద్ద నగదు ఉపసంహరణ కోసం రద్దీ తగ్గని పరిస్థితుల్లో సమస్య అధిగమించేలా నగదు సరఫరా పెంచాలని అధికారులు ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. కేంద్రం పరంగా చూసుకుంటే 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది పింఛన్దారులు డిసెంబర్ 1 నుంచి నగదు కోసం ప్రయత్నించనున్నారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తొలివారంలో బ్యాంకుల గడప తొక్కనున్నారు. ఇక తొలివారం జీతాలు అందుకునే ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్యాంకులు భద్రతపైన దృష్టి పెట్టాయి. భద్రతా సిబ్బందిని మరింత పెంచుతున్నాయి. అలాగే రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగుల జీతాల కోసం సరిపడా నగదు పంపాలని ఆర్బీఐని కోరుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్రానికి, ఆర్బీఐకి లేఖ రాయగా తాజాగా కేరళ ప్రభుత్వం జీతాల కోసం 1200 కోట్లు తక్షణమే పంపాలని కోరింది. రబీ సీజన్ వేళ రైతులకు ఇబ్బందులు రాకుండా గ్రామీణ ప్రాంతాలకు నగదు తరలింపు ముమ్మరం చేయడంతో పట్టణ ప్రాంతాల్లో నగదు కొరత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడించారు. నగదు ఉపసంహరణ పరిమితులు విధించినందున మాల్స్ వ్యాపార వర్గాలు తమ ఆర్జనను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం తగ్గించివేశాయి. ఫలితంగా నగదు లభ్యత తగ్గిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆర్బీఐ కొంత వెసులుబాటునిచ్చింది. వ్యాపారులు తాము నగదును జమ చేసిన తర్వాత నిర్ణీత పరిమితికి మించి కూడా వెనక్కి తీసుకోవచ్చని పేర్కొంది. అలాంటి వారికి కొత్త 2500 నోట్లను అందించేందుకు అధిక ప్రాధాన్యమిస్తామని వివరించింది.